మీనా వాళ్ళ చెల్లెలు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ మీద వెళ్తూ ఉంటుంది. తనతో మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే దిగుతుంది. ఇంటి దగ్గర దింపుతా అంటే వద్దని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకోవడం, బైక్ మీద రావడం మీనా చూస్తుంది. ఎవరా అబ్బాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు, తన ఫేస్ కనిపించదు. ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మీనా వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళి చూడగానే వాళ్ళ అమ్మ ప్లేట్లో చద్దన్నం పెట్టుకొని కూర్చుంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు చద్దన్నం తినొద్దు అని చెప్పి ఆ ప్లేట్ తీసుకెళ్ళి మళ్ళీ వేడన్నం తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి అన్నం తినిపిస్తుంది. నేనే నీకు ఈరోజు అన్నం పెడతాను అంటూ ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. మీనా వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. తనని కూడా అన్నం తినమంటే నాకు ఇప్పుడు తినాలని లేదు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మీనా వాళ్ళమ్మ అడుగుతుంది. రోహిణి గురించే కదా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవునంటే అవి ఇప్పుడప్పుడే అయ్యేవి కాదు అని గొడవలు జరుగుతున్నాయని చెప్తుంది. అన్నం తిన్న తర్వాత మీనా వాళ్ళమ్మ కొట్టుకు వెళ్తుంది. పూల కొట్లో ఎవరు లేరని. మీనా వాళ్ళ అమ్మ వెళ్ళగానే తన చెల్లెల్ని ఎలా వచ్చావు, బస్సులో వచ్చావా అని అడుగుతుంది. బైక్ మీద రావడం చూసేసిందేమోనని తను అనుమానంగా అడిగేసరికి మళ్ళీ అడుగుతుంది, బైక్ మీద వచ్చింది చూసావా అని. అవునని. ఎవరు అతనని అడుగుతుంది. అతను పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంది. స్ట్రిక్ట్గా పనిచేసే ఆఫీసర్ అని. అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నేనే ఇంకా ఏం చెప్పలేదని చెప్తుంది. అయితే ఇంట్లో చెప్పు, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని మీనా చెప్తుంది. నేను ఇంకా ఓకే చెప్పలేదు, మీకు అందరికీ నచ్చితేనే నేను చేసుకుంటానని మీనా వాళ్ళ చెల్లెలు చెప్తుంది. సరేనని. నీకు నచ్చితే మీ బావ ఎందుకు వద్దంటాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా ఇంటికి రాగానే తల పట్టుకుని కూర్చొని ఉంటాడు. కాఫీ కావాలని చెప్పి వంటింట్లోకి వెళ్తారు. అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది. తను కూర్చున్నప్పుడే రోహిణి బయట నుంచి వస్తుంది. రోహిణి వెళ్ళిన చోట ఏం జరిగిందని, భోజనాలు ఎలా ఉన్నాయని అన్నీ అడుగుతూ ఉంటుంది. భోజనాల సంగతి నాకు తెలియదు, నేను మేకప్ వేయడానికి వెళ్ళాను, అయిపోయింది, వచ్చానని చెప్తుంది. డబ్బులు ఇచ్చారా అంటే ఎంత ఇచ్చారా అని అడుగుతుంది. 25,000 అని చెప్తుంది. ఇదంతా మీనా బాలులు వంటింట్లో నుంచి చూస్తూనే ఉంటారు. తన బ్యాగ్ తీసుకుని అంతా వెతుకుతుంది. రోహిణి ఆల్రెడీ చెప్పినా నమ్మకం లేక బ్యాగ్ వెతుకుతుంది. ఇదంతా చూస్తూ మీనా బాలులు దొంగను వెతికినట్టు ఎలా వెతుకుతుందో చూడు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తానన్నారంటే తన దగ్గర ఉన్న ఏటీఎం ఇవ్వమని చెప్తుంది. పిన్ నెంబర్ కూడా కనుక్కుంటుంది. తర్వాత బాలు మీనాలు ఇంకా ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అడగగానే ఏటీఎం ఇచ్చింది, పిన్ నెంబర్ కూడా చెప్పింది. ఇది అసలు ఒరిజినల్ అయినా పనిచేస్తుందా లేదా, డబ్బులు వేస్తారా లేదా అని ఆలోచిస్తూ చెక్ చేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ ఇంటికి వస్తాడు. చాలా అలసిపోయి ఉన్నానని వెళ్తూ ఉంటే ఆగ్రా అంటూ అది షోరూమ్కి వచ్చిందా అని నిలదీస్తుంది. అది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అదే మేకప్ వేసేది అని చెప్తూ ఉంటుంది. రాలేదని చెప్తే ఇంకోసారి తనతో మాట్లాడినట్టు కనిపిస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మనోజ్ రూమ్కి వెళ్ళి రోహిణిని తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. తిన్నావా అని అడుగుతున్నావు, ఇంతకుముందు ఇద్దరం కలిసి తిందామని అడిగేవాడివి, నీకు కూడా నేను దూరం అయిపోయానా అని అంటూ ఉంటుంది. అవన్నీ అనవసరం, తిన్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు. కానీ రోహిణి గొడవ పడుతూ ఉంటుంది. దాంతో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మనోజ్. రోహిణి అరుస్తూ ఉంటుంది. మరోవైపు శృతి, మీనా వాళ్ళు మేడపైన నిలబడి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి దగ్గర నుంచి ఏటీఎం కార్డు తీసుకుందని, తన కష్టార్జితాన్ని లాక్కుందని అందరూ డిస్కషన్ పెట్టి ఉంటారు. తర్వాత మనోజ్కి ఫోన్ చేయమని చెప్తాడు. మనోజ్ని పిలిపించి తనకి చెప్పాలని ట్రై చేస్తారు. ఆ సంగతి నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు. అదేంటి అలా కూల్గా ఉన్నావు, నీ భార్య కష్టార్జితం అలా లాగేసుకుంటే ఎలా, నువ్వు అడిగేది లేదా అని అడుగుతూ ఉంటారు. కానీ మనోజ్ మాత్రం అమ్మ ఏం చేసినా కరెక్టే చేస్తుంది అన్నట్టు సైలెంట్గా ఉండేసరికి బాలుకి కోపం వస్తుంది. తనని తానే హర్ట్ చేసుకుంటాడు. అందరూ సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ మనోజ్ మాత్రం ఏమీ వినకుండా అలాగే సైలెంట్గా చూస్తూ ఉంటాడు.
నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే దానికి కారణం రోహిణినే. రోహిణికి నువ్వు సపోర్ట్ చేయాలి కదా అంటూ బాలు మనోజ్కి సలహాలు ఇస్తూ ఉంటాడు.